తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న బిర్లా సైన్స్ మ్యూజియంను ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలోనే బిర్లా సైన్స్ సెంటర్ ఉంటుంది. బిర్లా మందిర్ మరియు సైన్స్ మ్యూజియంలోకి వెళ్ళడానికి రవీంద్ర భారతి ఎదురుగా ప్రధాన దారి ఉంటుంది. ఈ బిర్లా మందిరానికి కూతవేటు దూరంలో ఉన్న బిఎం బిర్లా సైన్స్ సెంటర్ను 1985 సెప్టెంబర్ 8వ తారీఖున నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. బిఎం బిర్లా సైన్స్ సెంటర్ లోనికి వెళ్ళడానికి ప్రధాన ప్రవేశ ద్వారం ఇది. సైన్స్ మ్యూజియం లోనికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము 200 రూపాయలు ఉంటుంది. ఈ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రాంగణంలోనే సైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం, డైనోసోరియం, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీలు ఉంటాయి. ప్లానిటోరియంలోని స్కై థియేటర్లో ఆకాశం, నక్షత్రాలు, రోదసి, గ్రహణాలకు సంబంధించినటువంటి దృశ్యాలను దాదాపు 35 నిమిషాల పాటు జరిగే సందర్శన ప్రతిరోజు తెలుగులో 4 సార్లు, ఆంగ్లంలో 3 సార్లు, హిందీలో 1 సారి షోలు నిర్వహిస్తూ ఉంటారు. సైన్స్ మ్యూజియంలోకి వెళ్లే దారిలోనే 11, 12, 13, 14 శతాబ్దాలకు చెందినటువంటి విగ్రహాలు చూడొచ్చు. సైన్స్ మ్యూజియం లోపల ప్రపంచంలో మొదటిసారి వినియోగించినటువంటి కెమెరాతో సహా అనేక సైన్స్ సంబంధించినటువంటి పరికరాలు చూడొచ్చు. 2000 సంవత్సరంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఈ డైనోసోరియంలో ఆదిలాబాద్ జిల్లాలో లభించిన 200 మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ కాలు భాగము, 160 మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ అస్థి పంజరము ప్రధాన ఆకర్షణంగా ఉంటుంది. దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్లానెటోరియం ఇది.
టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తున్నటువంటి బిర్లా సైన్స్ సెంటర్ ను హైదరాబాద్కు వచ్చినప్పుడు మీరు తప్పక సందర్శించగలరు.